ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఇటీవల చెప్పిన ఒక విషయం నిజంగా మనసుకు హత్తుకునేలా ఉంది. శ్రేయస్ అయ్యర్ వంటి ప్రతిభావంతుడికి భారత జట్టులో స్థిరంగా స్థానం లేకపోవడం అనేది ఆశ్చర్యకరమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రేయస్ తన ఆట తీరుతో నిజంగా భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. క్రికెట్ విశ్లేషకులు శ్రేయస్ ను టీమిండియా కెప్టెన్ గా ఎదగవచ్చు అని అంచనా వేశారు. అయితే గాయాలు, స్థిరత్వం లేకపోవడం వంటి కారణాల వల్ల అతనికి జట్టులో స్థానం ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు. 2023 వన్డే వరల్డ్ కప్ లో శ్రేయస్ అద్భుతంగా రాణించడంతో పాటు ఆ తర్వాత అతని ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ కుదుటపడకపోవడం వలన అతనికి మరింత కష్టాలు ఎదురయ్యాయి. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం అతనికి మరింత ఉద్విగ్నత కలిగించింది. అయితే మొదటి వన్డేలో కోహ్లీ గాయపడడంతో శ్రేయస్ కు అనుకోకుండా ఆడే అవకాశం వచ్చింది. అతను ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని మెరుపు శతకంతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఉంటే తాను ఆడేవాడిని కాదని స్వయంగా శ్రేయస్ చెప్పడం చాలా ఆసక్తికరమైన విషయం. అసలు కథ మలుపు తిరిగింది ఇక్కడే. తొలి వన్డేలో కోహ్లీ ఉంటే శ్రేయస్ వేరే వినిపించేది కాదేమో. భారత జట్టు యశస్వి జైస్వాల్ ను ఓపెనర్ గా ఆడించి 4వ స్థానంలో గిల్ ను దింపాలని అనుకుంది. కానీ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో గిల్ 3వ స్థానంలో దిగారు. శ్రేయస్ 4వ స్థానంలో ఆడారు. కోహ్లీ తొలి మ్యాచ్ ఆడి జైస్వాల్ రాణించి ఉంటే అదే కూర్పు కొనసాగేది. కానీ కొంతకాలంగా భారత్ ను వేధిస్తున్న మిడిల్ ఆర్డర్ సమస్య అలాగే కొనసాగుతుండేది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇది తలనొప్పిగా మారేది. కానీ తొలి వన్డేలో అయ్యర్ కు వచ్చిన అవకాశం మిడిల్ ఆర్డర్ సమస్యను తెరదించింది. శ్రేయస్ 3 వన్డేలలో రాణించడం ద్వారా బ్యాటింగ్ ను బలోపేతం చేశారు. మొదటి వన్డేలో భారత్ 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ 19 పరుగులకే యశస్వి జైస్వాల్ మరియు రోహిత్ శర్మ పెవిలియన్ కు చేరుకున్నారు. భారత బ్యాటింగ్ క్రమం తప్పకుండా ఓపెనర్లపై ఆధారపడింది. ఓపెనర్లు ధాటిగా ఆడితే మిగతా వాళ్ళు ముందుకు వెళ్లేవారు. ఆ సమయంలో 6 ఓవర్లలోనే ఓపెనర్లు నిష్క్రమించడం భారత టీం ఆందోళనకు గురి చేసింది. కానీ శ్రేయస్ 59 పరుగులతో రాణించడం ద్వారా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. అయ్యర్ కంటే ముందొచ్చిన గిల్, అక్షర్ పటేల్ కూడా అదే జోరు కొనసాగించారు. ఫలితంగా 39 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. రెండో వన్డేలో రోహిత్ అద్వితీయ సెంచరీ సాధించి భారత్ కు మంచి స్కోరు అందించారు. అయ్యర్ కూడా పాత్ర చాలా విలువైనది. 3వ వన్డేలో కూడా అయ్యర్ 78 పరుగుల కీలక పాత్ర పోషించారు. గిల్ సెంచరీ ఇన్నింగ్స్, అయ్యర్ ఇన్నింగ్స్ తోడవడంతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. మొత్తం వన్డే సిరీస్ లో గిల్ తర్వాత అయ్యర్ 181 పరుగులు చేసి 2వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ ను మార్చేశారు. నిజానికి ఇంగ్లాండ్ తో మొదటి వన్డేలో బరిలోకి దిగాలి అనుకున్న తుది జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో తుది జట్టుగా అనిపించింది. టాప్ ఆర్డర్ లో జైస్వాల్, రోహిత్, గిల్, మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బౌలర్లుగా షమి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ బరిలో దిగడం ఖాయం అనిపించింది. కానీ తొలి వన్డేలో శ్రేయస్ ఆడడం సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఓపెనర్ స్థానాన్ని గిల్ తీసుకోగా మిడిల్ ఆర్డర్ లో అయ్యర్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. శ్రేయస్ సత్తా చాటుతున్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ పై భారం తగ్గినట్లయింది. అంతేకాక 5వ స్థానం నుంచి ప్రయోగాలు చేసుకునేందుకు జట్టు యాజమాన్యానికి మంచి అవకాశాలు లభించాయి. అవసరానికి తగ్గట్టు అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజాను 5వ నంబర్లో ఆడించే అవకాశం దొరికింది. అక్షర్ పటేల్ ఈ ఛాన్స్ ను బాగా ఉపయోగించి 2 కీలక ఇన్నింగ్స్ లో ఆడారు. అయ్యర్ తర్వాత రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా రూపంలో 4 బ్యాటర్లు కుడి ఎడమ కూర్పులో వాడుకునే సౌలభ్యం కూడా ఉంది. మిడిల్ ఆర్డర్ లో ఒక్క బ్యాటర్ నిలకడగా ఆడడం ద్వారా భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో సమతూకం వచ్చింది. శ్రేయస్ అయ్యర్ కష్టాలు, విజయాలు మరియు అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలో మనం చూడగలిగాం. అతని ప్రయాణం ఖచ్చితంగా ప్రతి క్రికెట్ అభిమానిని ఆకర్షిస్తుంది.